మీద మనము ఎలా మాట్లాడాలి? ముందుగా మృదువుగా మాట్లాడాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మరొకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట కోపంలో చల్లార్చును, నొప్పించు మాట కోపంలో రేపును. రెండు మాటలే, కానీ ఇక్కడ మనం చూస్తే ఒకటి మృదువైన మాట, ఇంకొకటి నొప్పించు మాట. మనం ఎప్పుడు మృదువైన మాటలు మాట్లాడాలి, మంచి మనసుతో మాట్లాడాలి, ఒకరి కోపం తగ్గించే విధంగా మన మాటలు ఉండాలి. అంటే మృదువైన మాట అంటే సాత్వికముతో కూడిన మాటలు. అదొక లక్షణంగా మన జీవితంలో మనము అలవాటు చేసుకోవాలి. రెండవది యథార్థంగా మాట్లాడాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. మరొకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు శ్రేష్టమైన మాటలు చెప్తున్నానండి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. యథార్థమైన మాటలు అంటే సత్యముతో కూడిన మాటలు. అబద్ధపు మాటలు పలుకువారు అపవాది సంబంధులు. మన మాటలు ఎప్పుడు అవునంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా ఉండాలి. మూడవది మితముగా మాట్లాడాలి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. మరొకసారి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. కొంతమంది విస్తారంగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడతారు. అది వాళ్ళు గొప్పగా అనుకుంటారు. కానీ విస్తారమైన మాటలు మాట్లాడేవాడు తెలివి తక్కువవాడు, బుద్ధిహీనుడు. తన పెదవులను మూసుకొని వాడు తను కాపాడుకొను వాడు బుద్ధిమంతుడు. నాలుగవది ఆదరణతో కూడిన మాటలు మాట్లాడాలి. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. మీ మాటలు ఒకరితో ఒకరు ఆదరణతో కూడిన మాటలు మీరు మాట్లాడాలి. మనము ఒకరితో ఆదరణగా మాట్లాడాలి. మన సంఘంలో ఒకరికి నేను మీతో ఉన్నాను అని మన సంఘంలో అందరికీ ఆదరణగా చెప్పే విధంగా మన మాటలు ఉండాలి. మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, మన కష్టాలలో బాధలో ఉన్నప్పుడు ఆదరణగా మాటలు చెప్పడానికి మనతో నలుగురు లేనప్పుడు అవన్నీ ఉన్నా వ్యర్థమే. ఐదవది ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. ప్రోత్సహించే మాటలు అనగానే మనకు బైబిల్లో ఒక వ్యక్తి గుర్తుకొస్తారు. వారు బర్నబా గారు. సౌలు పౌలుగా మారిన తర్వాత మొదటిసారి యెరూషలేముకు వచ్చినప్పుడు అపోస్తలులు ఎవరు పౌలు గారిని దగ్గరకు రానివ్వలేదు. అప్పుడు బర్నబా గారే పౌలు గారిని వారికి పరిచయం చేసి చెప్పి పౌలు గారిని ప్రోత్సహిస్తారు. అలాగే మనం కూడా ఎంతమందిని ప్రోత్సహించి దేవుడిలో నిలబెట్టామో ఆలోచించుకోండి. ఇప్పటి వారి నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు అని ఏదైనా మాట్లాడకుండా ఒకరిని ప్రోత్సహించేలాగా మన మాటలు ఉండాలి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో తెలుసుకున్న మనము ఆ విధంగా మాట్లాడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.